వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పులివెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 180వ భాగం 23/4/26 సుందరకాండ సప్తపంచాశ సర్గ అంటే 57వ సర్గ. హనుమంతుడు లంకలో చేయాల్సిన పనంతా చేసి ఇక్కడ మళ్ళీ తన వానర సమూహాన్ని సుగ్రీవుణ్ణి రాముణ్ణి కలియటానికి బయలుదేరాడు. వెళ్ళాడు, అక్కడికి కలుస్తాడు. ఎక్కేశాడు, ఆయన ఎగిరాడు అనుకుని చెప్తున్నాను. సచందర కుముదం రమ్యం సార్కకారండవం శుభం శిష్యశ్రవణకాదంబమభ్రశైవాలజాద్వరం పునర్వసు మహామీనం లోహితాంగమహాగ్రహం ఐరావత మహాద్వీపం స్వాతిహంస విలోళితం వాతసంఘాతజాతోర్మి చంద్రాంశు శిశిరాంబువత్ మత్ భుజంగయక్షగంధర్వ ప్రబుద్ధ కమలోత్పలం హనుమాన్ మారుత గతిర్మహౌనిరివ మహామహానౌరివ సాగరం అపారమపరిశ్రాంత పప్పుకులువే గగనార్ణవం. గగనం అనేటువంటి సముద్రం దాన్ని చెప్తున్నాడు. వాయువేగం వంటి వేగం గల హనుమ ఏ మాత్రం అలసట లేనివాడు ఆకాశమనే అపార సముద్రాన్ని, పెద్ద ఓడ సముద్రాన్ని తేలిగ్గా దాటేసినట్లు శుభమైన ఆకాశముద్రములో చంద్రుడనే తెల్ల కలువ, సూర్యుడనే కారండక పక్షి, పుష్యశ్రవణ నక్షత్రాల అనేటువంటి కలహంసలు, మేఘాలు అనేటువంటి పచ్చిక బీళ్ల వంటి నాసు, పునర్వసు అనే గొప్ప మీనం, కుజుడు అనే పెద్ద మొసలి, ఐరావతం అనే పెద్ద ద్వీపం, స్వాతి నక్షత్రం అనే హంస, గాలి తెరలనే తరంగాలు, చంద్ర కిరణాలనే చల్లని నీరు, సర్ప యక్ష గంధర్వులనేటువంటి వికసించిన పద్మాలు, నల్ల కలువలు ప్రకాశిస్తున్నాయి. సముద్రంలాగా అనిపించింది. గ్రసమాన ఇవాకాశం తారాధిమ వివోల్లిఖం హరందివనస నక్షత్రం గగనం సార్కమండలం మారుతస్యాత్మజ శ్రీమాన్ కపిర్వ్యోమచరో మహాన్ హనుమాన్ మేఘజాలాని నికర్షన్నివ గచ్చతి. వాయుదేవుడి పుత్రుడు, శ్రీమంతుడు, మహాప్రణామ ప్రమాణం కల వానరుడు అంటే బాగా ఉన్నతంగా అయిన హనుమ ఆకాశ వీధిలో ఎగిరేటప్పుడు అతడు ఆకాశాన్ని మింగేస్తున్నాడా అన్నట్లుగా, చంద్రుడికి దగ్గరగా వెళ్ళిపోతున్నాడా అన్నట్లుగా, నక్షత్ర మండలాలతో కూడిన ఆకాశాన్ని హరించే దొంగిలిస్తున్నాడా అన్నట్లుగా కలదు. ఈ విధంగా హనుమ మేఘాల పంక్తులను లాక్కుంటూ వెళ్ళాట తన వెంప. అది పాండురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ హరితారుణవర్ణాని మహాభ్రాణి చకాశిరే. ఆకాశంలో తెలుపు, ఎరుపు, నీలం, పసుపచ్చ, ముదిరిన ఎరుపు మొదలై అనేక రంగులతో మేఘ ప్రకాశించాయి. ప్రవిసన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. మాటి మాటికి మేఘాలకు ప్రవేశిస్తూ బయటకు వస్తూ ఉన్న హనుమ మేఘాల వెనుక మరుగుపడుతూ బయటకు వస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా కనపడు. వివిధాభ్ర ఘనాపన్న గోచరో ధవళాంబర. ఘనాసన్న గోచరో ధవళాంబర. దృశ్యాదృశ్యతనుర్వీరస్తదా చంద్రాయతే అంబరే. అనేక విధాలైన దట్టమైన మేఘాల దగ్గర ఎగురుతున్న
తెల్లని వస్త్రం ధరించినడు హనుమ ఆకాశంలో ఒకప్పుడు కనపడుతూ ఒకప్పుడు కనపడకుండా ఉన్న దేహం కలవాడు చంద్రుడిలాగా. ఆకాశంలో మబ్బుల చాటు చంద్రుడు ఎలా దూబూచులాడుతుంటాడో హనుమ అలా కనపడి కనపడకుండా వెళ్ళిపోతాడు. పాఖ్యాయమాణో గగనే బభాసే వాయునందన దారయన్మేఘబృందాని నిష్పతంశ్చ పునఃపునః నదన్నాదేన మహత మేఘస్వన మహాస్వన. హనుమంతుడు మేఘ సముదాయాలను పేరుస్తూ మాటి మాటికి బయటికి గొప్ప శబ్దం వచ్చేటట్టు మహానాదం చేస్తూ ఉరుముల వంటి ధ్వని చేస్తూ ఆకాశంలో గరుత్మంతుడిలాగా ఎగిరాడు. ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామ విశ్రావ్య చాత్మనః ఆకులాం నగరీం కృత్వా వ్యధయిత్వా చ రావణం అర్ధయిత్వా బలం ఘోరం వైదేహీమభివాజ్య చ ఆజగామ మహాతేజాః పునర్మధ్యేన సాగరం. మహాతేజశాలి అయిన హనుమ రాక్షసులలో శ్రేష్టమైన వాళ్ళ సంపి తన పేరును చాటి లంకను వ్యాకులం చేసి రావణుడికి మనోవ్యధ కలిగించి భయంకరమైన రాక్షస సైన్యాన్నంతా నశింపచేసి మళ్ళా సాగర మధ్యంలో ఎగురుతూ తిరిగి వచ్చేసి పర్వతేంద్రం సునాభంచ సముపస్పృశ్య వీర్యవాన్ జాముక్త ఇవ నారాజో మహావేగో అభ్యుపాగతః. పరాక్రమశాలి అయిన హనుమ మార్గమధ్యంలో మైనాక పర్వతమనే మైనాక పర్వతాలు ఇదివరకు వెళ్ళేటప్పుడు చెప్పాను నేను పొసిస్తాను కానీ ఎక్కడ ఆగటం లేదురా. రాముడు వదిలిన బాణం ఎలా అయితే ప్రయాణం చేస్తుందో మధ్యలో ఆగకుండా నేను వెళ్ళేటప్పుడు అలానే వస్తా, వచ్చేటప్పుడు అలానే వస్తా. కానీ నువ్వు నా మీద చూపిన అభిమానానికి నీకు ఒక అభినందనలు తెలియజేస్తున్నానని ఇలా ఆ గిరి శిఖరం మీద చెయ్యి పెట్టి అభినందించి వెళ్ళిపోతాడు. స్పృశించి ధనుస్సు నారి విడిచిన రామ బాణంలాగా మహావేగంగా వచ్చేసాడైపోయాడు. సకించి ధనువ సంప్రాప్త సమాలోక్య మహాగిరిం మహేంద్రం మేఘ సంకాశం ననాద హరిపుంగవ. హనుమంతుడు మేఘాలతో సమానమై మహాపర్వతమైన మహేంద్రుని కొంచెం దగ్గరికి వెళ్ళి దాన్ని చూడగానే పెద్ద ధ్వని చేశాడు. తన కోతి స్వభావమైనది అంటే నేను వచ్చాను అబ్బాయి అని చెప్పాడు. స పూరయామాస కవి దిశౌ దశ సమంతత నదేవన్నావ మహత మేఘస్వన మహాస్వన. ఉరుముల వంటి ధ్వని గల హనుమంతుడు ధ్వని చేస్తూ ఆ గొప్ప ధ్వని చేత 10 దిక్కులను కూడా అంతటా ఆ ధ్వనితో నింపేశారు. సతం దేశమనుప్రాప్త సుహృద్దర్శనలాలస ననాద హరిశార్దూలో లాంగూలం చాప్యకంపయత్. మిత్రులను చూడాలని అత్యాసక్తితో ఆ ప్రదేశాన్ని చేరిన హనుమాన్ బిగ్గరగా అరచి తోకను తిప్పటం కూడా చేశారు. తస్య నానజ్యమానస్య సుపర్ణచరితే పది ఫలతి వాష్యఘోషేణ గగనం సార్కమండలం. గరుత్మంతుడు సంచరించే ఆకాశ మార్గంలో మహాధ్వని చేస్తాను. ఆ హనుమంతుడి ధ్వని సూర్యమండల సహితమైన ఆకాశం బ్రద్దలైపోయినట్లు అనిపించి ఏతు తత్రోత్తరే తీరే సముద్రస్య మహాబలాః పూర్వం సంవిష్టితాః శూరా వాయుపుత్ర దిదృక్షవః మహతో వాతమన్నస్య తోయదస్యేవ గర్జితం శుశ్రువుస్తే తదా ఘోష ఊరువేగం హనుమతః. ఉత్తర సముద్ర తీరంలో అత్రమి పూర్వమే ఉన్న బలిష్టమైన సూర్యుడైన వానరు వాయునందన్ని చూడటానికి ఆత్రంగా ఎదురు చూస్తారు.
ఆ వానరులకు అప్పుడు వాయువు చేత కదల్చబడుతున్న పెద్ద మేఘము యొక్క ధ్వనిలాగా హనుమ చేసిన ధ్వని అతని తొడల వేగాన్ని పెంచింది. ఏ దీన మనసః సర్వి శుశ్రుభు కాననౌకసః వనరీంద్రస్య నిర్ఘోషం వజ్జన్య నినద ఉపమం. ఉపమం అంటే పూలిక. అంతవరకు సీత వార్త ఏదీ తెలియకపోవటం చేత చాలా వేలాడేసిన తెల్ల ముఖాలు వేసుకున్న మనస్సులు వానరులంతా ఉరుముల వంటి హనుమంతుడి ధ్వని విన్నారు. నిశంయనదతో నాదం వానరాస్తే సమంతతః బభూవుత్సుఖాః సర్వే సుహృద్దర్శన కాంక్షణ. అక్కడ అన్ని ప్రదేశాలలో వానరులంతా ధ్వని చేస్తున్న హనుమంతుని ఆ శబ్దాన్ని విని అతన్ని చూడాలని ఔత్సుక్యంతో నిండి ఉన్నారు. జాంబవాన్ సహరిశ్రేష్ఠ ప్రీతి సంహృష్ట మానస ఉపామంత్యఘరీన్ సర్వాన్ ఇదం వచనమబ్రవీత్. వానరులలో శ్రేష్ఠుడైన జాంబవంత్ ఆనందం చేత వికసించిన మనస్సుతో వానరులందరినీ పిలిచి ఒకే ఒక మాట అన్నాడు జాంబవాన్. సర్వదా కృతకార్యోసౌ హనుమాన్ నాత్ర సంశయః నహస్యాకృతకార్యస్య నహ్యస్యాకృతకార్యస్ నాద ఏవం విధో భవే అన్న. రే నాయనలారా వినండ్రా, హనుమంతుడు అన్ని విధాలచే తన పనిని సాఫల్యం చేసుకొని వస్తున్నాడు. నో డౌట్ అని అంటానే. అందుకు సందేహం. పని పూర్తి కాకపోతే అంతటి గొప్ప శబ్దం చెయ్యరా, తల ముంచుకొని నెమ్మదిగా ఏడుపు మొఖంతో వచ్చేవా. అంత బిగ్గరగా శబ్దం చేశాడంటే కార్యసాధకుడైపోయాడని అర్థం. తస్య బాహుర్వేగంచ నినాదంచ మహాత్మన నిశమ్య హరయో హృష్టాః సముత్పేతు తతస్తతః. మహాత్ముడైన హనుమంతుడు బాహువుల వేగాన్ని, తొడల వేగాన్ని, ధ్వనిని విని వానరుడు సంతోషించిన వాళ్ళై ఆయా ప్రదేశాల నుండి గంతులేస్తూ వచ్చారు. వాళ్ళ లక్షణం అది. ते नगाग्रान्नगाग्राणि शिखराच्छिखराणि च प्रहृष्टाः समसज्जन्त హనుమంతం దిదృక్షవః. వానరుడు సంతోషిస్తూ హనుమంతుడిని చూడాల్సినటువంటి కోరికతో ఒక చెట్టు చివర నుండి మరొక చెట్టు చివరి భాగాన్ని, ఒక శిఖరం నుండి ఇతర శిఖరాలు ఎక్క. ఏ ప్రీతాః పాదమాగ్రేషు గృహ్య శాఖాః సువిస్థితాః వాసాంసీవ ప్రశాఖాశ్చ సమావిధ్యస్తవానరః. వానరుడు సంతోషంతో వృక్షాగ్రాల మీద కొమ్మలు పట్టుకొని దృఢంగా నిలబడి చిన్న కొమ్మల బట్టలు దులిపినట్టు దులిపి విరిచేస్తున్నారు. గిరి గహ్వర సంలీనో యథా గర్జతి మారుతః ఏవం జగజ్జ బలవాన్ హనుమాన్ మారుతాత్మజః. కనుక వాయుపుత్రుడు బలశాలి అయిన హనుమ పర్వత గుహలలో ప్రవేశించిన వాయు ఎలా గర్జిస్తుందో అలా గర్జి తమభ్రఘన సంకాశ సంక్రాశమాపతంతం మహాకతి దృష్ట్వా తే వానరాः సర్వే తస్తుః ప్రాంజలయస్తదా. అప్పుడు దట్టమైన మేఘంలాగా అతి తీవ్రంగా వచ్చి కిందకి వాలుతున్న హనుమంతుణ్ణి చూసి వానరులంతా దోసుని పట్టి నిలిచారు. అంటే ఇలా. తతస్తు వేగవాంస్తస్య గిరినిభక్కవి నిపపాత మహేంద్రస్య శిఖరే పాదపాకులే. తర్వాత పర్వతంతో సమానుడే హనుమ మహావేగంతో వచ్చి చెట్లతో నిండి మహేంద్ర పర్వత శిఖరం మీద దిగ.
హర్షేనాపూర్యమాణోऽసౌ రమ్యే పర్వతనిర్ఝరే ఛిన్నపక్ష ఇవాకాశాత్ పతాత ధరణీధర. హనుమంతుడు సంతోషంతో ఉబ్బిపోతూ రెక్కలు తెగగొట్టిన పర్వతంలాగా ఆకాశం నుండి పర్వతంపై సుందరమై సెలయేట్లో దిగా. మనకు కూడా రోదసిలోకి అంతరిక్షంలోకి ఈ వాహనాలు స్పేస్ షిప్స్ పంపిస్తే అవి ఎక్కడ దింపుతారు? సముద్రంలోనే దింపుతారు. తతస్తే ప్రీత మనసః సర్వే వానర పుంగవాః హనుమంతం మహాత్మానం పరివార్యోపతే స్పౌపతస్థిరే పరివార్య చ తే సర్వే పరాం భీతి ప్రీతి ముపాగతాః. తర్వాత వానర శ్రేష్ఠులంతా చాలా సంతోషి మనస్సులతో మహాత్ముడు హనుమంతుని చుట్టూ అతన్ని సేవించారు. అంటే కాళ్ళు లాగేవాడు, చేతులాగా కాళ్ళు అలసిపోయాయా, ముఖం అలసిపోయినా అట్లా ఏది వివిధ పరిచర్యలు చేస్తారు. ఆ విధంగా చుట్టూ చేరిన వాళ్ళంతా గొప్ప సంతోషాన్ని పొందారు. మా నాయకుడు హనుమ కార్యసాధకుడై తిరిగి వచ్చి సీతాదేవిని చూసి ఉంటాడు అని గొప్ప నమ్మకంతో ఆనందంతో కేరింతలు ప్రహృష్టవదనాత్ సర్వే తమ రోగముపాగతం ఉపాయనాని చాదాని మూలాని చ ఫలాని చ ప్రత్యచ్చయన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం. వానరులంతా వికసించన్ ముఖాలతో మూలమలాల ఫలాలను కానుకలుగా తీసుకొని రోగం లేకుండా తిరిగి వచ్చారు. వానర శ్రేష్ఠుడే హనుమంతుడిని పూజిస్తూ ఆ ఫలాలు సమర్పించారు. ఒక విధంగా నైవేద్యం అన్నమాట. హనుమాంతు గురున్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాంస్తదా కుమారమంగళం చైవ సోవందత మహాకపి. అప్పుడు వానర శ్రేష్ఠుడైన హనుమ పూజ్యులు వృద్ధులు అయిన జాంబవంతాదులు వాళ్ళకి యువరాజైన అంగదుడికి నమస్కరించాడు. అది అతి గొప్ప స తాభ్యాం పూజిత పూజ్య కపిభిశ్చ ప్రసాదిత దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయ. తన పరాక్రమాన్ని చూపినవాడు పూజ్యుడు ఆ హనుమంతుడు. జాంబవంతుడు అంగదుడు అతన్ని పూజించారు. అతడు వాళ్ళని పూజిస్తే వాడు అతన్ని. ఇతర వానరులంతా అనుగ్రహింప చేసుకో అంటే హనుమంతుడికి సంతోషం కలిగేట్టు ప్రవర్తించారు. సీతను చూశా అన్నాడు ఒక్కటే మాట. దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయ. ఒకటే మాట. ఏం చేసావురా అని వాళ్ళు అడగకుండానే సీతను చూశా అన్నాడు. ఇంకేం మాట్లాడు. దిశసాదచ సత్తేనా గృహీత్వా వాలినః సుతం రమణీయే వనోద్దేశే మహేంద్రస్య గిరేస్తదా. అప్పుడు హనుమంతుడు అంగదుడి చెయ్యి పట్టుకొని మహేంద్ర పర్వతంపై రమణీయమైన వన ప్రదేశంలో కూర్చున్నాడు. అక్కడ కొలువు తీరారంతా. హనుమానబ్రవీద్రస్తదా చాన్వానరర్షభాన్ అశోకవనికా సంస్థా దృష్టాజనగాత్మజ లక్ష్యమాణా సుఘోరాభి రాక్షసీభిరనిందిత అనిందిత ఏకవేణీధరాపాల రామదర్శనలాలస ఉపవాస పరిశ్రాంత జటిలా మలినాకృశ. అప్పుడు సంతోషభరితుడై హనుమ ఆ వానర శ్రేష్ఠులతో ఇలా అన్న. అశోకవనంలో ఉన్న సీతను చూశా. ఎలాంటి దోషం లేని ఒకే ఒక దడపై ధరించింది. అహంకారాలు లేనిది. రాక్షస స్త్రీల రక్షణలో ఉన్నది. చిన్న వయస్సులో ఉన్న ఆమె రాముణ్ణి చూడటానికి తాకలాడుతోందయ్యా. జటాధారిణి స్నానాది సంస్కారాలు లేకపోవడం చేత మలినురాలి కృషించి ఉన్నదని ఉపమాసాల చేత అలసిపోయిందని నేను గ్రహించాను. తతో దృష్టేతి వచనం
మహార్ధమమృతోపమం నిశమ్య మారుతే సర్వే ముదితా వానరాభవన్. ఎప్పుడైతే హనుమంతుడు పలికిన ఈ మాట గొప్ప అర్థం గల అమృతంలాగా చూశాను అనే మాట వినగానే వానరుడంతా గొప్ప సంతోషం ప్రకటి శ్వేళంచన్యే పదంచంచే నరంజంచే గర్జంచంచే మహాబల. చక్రు కిలకిలామన్యే యది గర్జంతి చాపరే. వాల్మీకి ఎంత గొప్పవాడు. మహాబలవంతులైన వానరుడలు కొందరు సింహనాదం చేశారు ఆగలే, కొందరు పెద్ద ధ్వని చేశారు, కొందరు గర్జించారు, కొందరు కిచ 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 కోతులకు సహజమే నవ్వులు నవ్వు, మరికొందరు ప్రతిగర్జన. కొన్ని కోతులు కిచకిచమంటే దానికి ఎదురుగా, మరికొన్ని కోతులు బదులు పలిక. అలా తేజుదుచ్చిత తలాంగూల ప్రహుష్టా కవి కుంజర ఆయతాంచిత దీర్ఘాని లాంగూలాని ప్రతివ్యధు. మహాబలవంతులే వానరులలో కొందరు చాలా సంతోషించి తోకలెత్తి ఆ విధంగా నిలువుగా ఉండేటట్టుగా పొడవైన తోకలు జాడించారటు ఇటు తిప్పారు. అపరేచ హనుమంతం వానరు వారణోపమం అప్లుచ్యగిరి శృంగేభ్య సంసృశ్యంతి స్మ హర్షిత. మరికొందరు కోతులు సంతోషంతో పర్వత శిఖరాల నుండి కిందికి దూకి ఏనుగుతో సమానమై హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, నిజంగా ఈయనే వెళ్ళాడా, ఈయనే వచ్చాడా, మన హనుమంతుడేనా అని దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని ఒళ్ళంతా తడిమి మహానందాన్ని. ఉక్త వాక్యం హనుమంతమంగద సమభాబ్రవి సర్వేషాం హరివీరాణం మధ్యే వచనముత్తమం. హనుమంతుడి మాటలు విన్న తరువాత అంగదుడు సమస్తమైన వానరుల మధ్య అతనితో ఉత్తమమైన వచనాలు మాట్లాడాడు. ఇలా అన్నాడు: సత్వే వీర్యేవతే కచ్చిత్ సమూవానర విద్యతే యదవత్కృత్యం విస్తీర్ణ సాగరం పునరాగత. రాజుకు తడిగినటువంటి గొప్ప వాక్యం అంగదుడు అన్నాడు. హనుమాన్, మహావిస్తీర్ణమైన సముద్రాన్ని దాటి తిరిగి వచ్చావురా. బలం చేతగా, పరాక్రమం చేతగా నీకు సాటి ఎవరూ లేరురా హనుమా. అహో స్వామిని తే భక్తి, అహో వీర్యమహోధృతి దృష్ట్యా త్వయా దేవి రామపత్ని యశస్వి దిష్ట్యా త్యక్షతి కాకుత్స శోకం సీతా వియోగజం. ఏం ప్రభుభక్తిరా నాయనా నీది, ఏం పరాక్రమంరా, ఏమి నీ ధైర్యంరా. మన అదృష్టం కొద్దీ కీర్తిమంతురా రామపత్ని అయిన సీతాదేవిని చూశావురా. అదృష్టం చేత సీతా వియోగం వల్ల కలిగి రాముడి యొక్క శోకాన్ని తీర్చడానికి నువ్వు తయారయ్యావురా. ఆహా, అంతకంటే అదృష్టం ఇంకా ఏమి. తతోంగతం సమహనుమంతం జాంబవంతం చ వానరాః పరివార్య ప్రముదితా భయగిరే విపులాస్విదాః. ఆ తర్వాత వానరులంతా చాలా సంతోషిస్తూ అంగదుడికి, హనుమంతుడికి, జాంబవంతుడి చుట్టూ శిలాతలాల మీద కూర్చున్నారు. ఎక్కడ రాయి కనబడితే శ్రోతు కామా సముద్రస్య లంఘనం వానరోత్తమా దర్శనం చాపి లంకాయ సీతాయా రావణస్యత తంధు తస్తు ప్రాంజలయస్తర్వే హనుమద్వచనోన్ముఖ. వానర శ్రేష్ఠులంతా సముద్రాన్ని దాటడం, లంకను, సీతను, రావణ్ణి చూడటం మొదలైన విషయాలను వినాలని ఉత్సాహంతో హనుమంతుని మాటకై ఏం చెబుతాడు, నేరేషన్ అంటారు, ఎలా చేస్తాడు అని చేతులు జోడించి నమస్కరిస్తూ
తస్థౌ తత్రాంగద శ్రీమాన్ వానరైర్బహుభిర్వృతః ఉపాస్య మానో విబుధై దివిదేవపతిర్యథా. హనుమంతుడు వానరులంతా చుట్టూ కూర్చొని సేవిస్తుండగా అంగదుడు స్వర్గలోకంలో దేవతలచే సేవింపబడి దేవేంద్రులాగా అలా కనబడ్డాడు. హనుమతా కీర్తిమతా యశస్విన తదాంగదేన అంగదబద్ధబాహున్ ముదా తదాధ్యాసితమున్నతం మహీధరాగ్రం జ్వలితం శ్రియా భవత్. इच्छार्षे श्रीमद्रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे సప్తపంచాశత్సర్గः. అప్పుడు కీర్తివంతుడైన బాహువులకు బాహువులు ధరించిన అంగదు అలాగే సంతోషిస్తూ ఉన్నతమైన పర్వతంపై భాగాన కూర్చొని ఉండగా శోభతో ప్రజ్వరిల్లాడు. ఇది 57వ సర్గ సమాప్తి. 58. ఇప్పుడు హనుమ తన ఈ యాత్ర లంకాయాత్ర వృత్తాంతమంతా సవిస్తారు. తతస్తస్య గిరే శృంగి మహేంద్రస్య మహాబలాః హనుమత్ ప్రముఖ ప్రీతిం హరయో జగ్మురుత్తమాం. మహేంద్ర పర్వత శిఖరం మీద మహాబలశాలులై హనుమంతుడు మొదలైన వానరు అత్యధికమైన సంతోషం పొంది తం తతః ప్రీతి సంపృష్టః ప్రీతిమంతం మహాకవి జాంబవాన్ కార్యవృత్తాంత అపృచ్ఛద అనిరాత్మజ. అత్యధికమైన సంతోషంతో నిండి ఉన్న జాంబవంతుడు సంతోషభరితుడైనటువంటి హనుమంతుణ్ణి సీతాన్వేషణం చెయ్యటానికై అతడు బయలుదేరిన తర్వాత ఏమేమి జరిగిందో చెప్పమని కథం దృష్ట్వా త్వయాదేవి కథం వా తత్ర వర్తతే తస్యాం వా స కథం వృత్తః క్రూరకర్మా దశాననః. నాయనా హనుమ, నువ్వు సీతను ఎలా చూశావయ్యా? ఆమె అక్కడ ఎలా ఉందయ్యా? క్రూర కార్యాలు చేసే రావణుడు ఆమె విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు? తత్వతః సర్వమేతన్నః ప్రబ్రూహి త్వం మహాకవి శ్రుతార్థా చింతయిష్యాము భూయః కార్య వినిశ్చయం. హనుమాన్, ఈ విషయాలన్నీ జరిగింది ప్రతి క్షణం నువ్వు అక్కడ ఏం చేశావు మాకు ప్రత్యక్షంగా కళ్ళకు కనబడి సినిమా తెర మీద బొమ్మ వేసి చూపినట్టుగా అని గురించి ఆలోచిద్దాం. ఆ తర్వాత మనం తర్వాత ఏం చెయ్యాలో యశ్చార్థస్తస్త్ర వక్తవ్యం గతైరత్మాభిరాత్మవ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ వ్యకరోత. మనం అక్కడికి వెళ్ళాక ఏ విషయాలు చెప్పాలో, ఏ విషయాలు రహస్యంగా ఉంచాలో రాముడి మన బుద్ధిమంతుడమైనవు స్పష్టంగా చెప్పు. స నియుక్తస్తతోస్తేన సంప్రహుష్టతనూరః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. జాంబవంతుడు అలా ఆజ్ఞాపించగా హనుమ శరీరం గగుర్పాటు చెందగా తలవంచి సీతాదేవి నమస్కరించి ఏదో చెప్పబోతున్నాడు. ఏం చెప్పుతాడు అది మనం సస్పెన్స్, రేపు చెప్పుకో. ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం, దీని తర్వాత ప్రత్యక్ష ప్రసాద్.